ఇప్పుడు మొన్నటిదాకా హాట్ హూట్ అన్న మల్లారెడ్డి గారు మాట్లాడతలేరు. చెప్పండి, మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా? ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. ఏదైనా జరగవచ్చు, ఇది జరగాలి జరగొద్దని ఏం లేదు. స్వతంత్రమైన కాంగ్రెస్ పార్టీలో మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వచ్చే అవకాశం ఉంది, మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము అని అన్నా. ఇది సబ్జెక్ట్, ఇది అయిపోయింది. ఇక అయినా నాకు అర్థం కాలేదు, ప్రభుత్వాన్ని పడగొడతామని ఇది ఏమన్నా మీరు మేడిగడ్డ సంఘం పిల్లరా పడగొట్టడానికి? ఇదేమన్నా ప్రభుత్వం పడగొట్టుడు అంటే మీరు డూప్లికేట్ అంటే సిమెంట్ కల్తీతోటి మేడిగడ్డ స్తంభం. మన స్తంభం ఏది? అరే ఏ బ్రిడ్జ్? పిల్లర్, మేడిగడ్డ పిల్లర్. మీరు కల్తీ సిమెంట్ తోటి కట్టిన మేడిగడ్డ పిల్లరా కాంగ్రెస్ పార్టీ అంటే? బ్యారేజ్ పిల్లర్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అంతే, అట్లా కాదు కదా. కల్తీ సిమెంట్లతో బ్రిడ్జిలు కట్టి మీరు అదంటే పడిపోతుంది, కల్తీ సిమెంట్లతో కట్టింది కాబట్టి. ఇది కల్తీ కాదు, ఇది ప్యూర్ 135 years 135 అరే 135 ఏళ్ళ బునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా మీద కౌంటర్లు వేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడితే మీకు కొంత ఉపయోగపడుతుంది. అది మీకు ఇచ్చే, ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే సలహా. ఏదో అసెంబ్లీలో మైక్ ఉంది కదా మీ చేతిలో, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, ఇదేమో అసెంబ్లీ ఇదేమన్నా? అది అసెంబ్లీ నడిచింది. ఎందుకంటే నీ చేతిలో బటన్ ఉంటుంది, స్పీకర్ నీ చేతులు ఉంటాడు కాబట్టి. సరే చిట్టి రాసిపోతే రెడ్ లేకపోతే గ్రీన్ అంటే గ్రీన్ అంటే ఆయన నడుస్తుంది. అడిగి నడవదు కదా, ఈ బయట ప్రపంచంలో నడవదు అట్లా. ప్రశాంత్ రెడ్డి అట్లా నడవదు, అట్లా ఏదో మాట్లాడితే అట్లా నడవదు. అదంతా జగ్గారెడ్డి పదవులు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో. నేను ఒక వెపన్, నేను ఒక ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీలో.